Hello everyone, welcome to Sushi SMP episode 2. సో మీకు దీని గురించి చెప్తాను ఒక 5 మినిట్స్. అందుకన్నా ముందు మీకు ఈ నేను ఎపిసోడ్ 1లో ఇల్లు చూపించాను కదా. సో ఇందులో మనము ఒక స్టోరీ రూమ్ చూపించడం మర్చిపోయాను. సో అది ఇప్పుడు చూద్దాము, ఈ ఎపిసోడ్లో చూద్దాము. సో ఆ స్టోరీ రూమ్కి మనం ఇలా వెళ్ళొచ్చు, ఈ వాటర్లోంచి సింపుల్గా వెళ్ళొచ్చు. సో ఇది పెద్ద ఎంట్రన్స్ ఏం కాదు, జస్ట్ మేము అలా పెట్టుకున్నాము. దీనికి వేరే ఎంట్రన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో ఇదంతా మనకు స్టోరేజ్ రూమ్ అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం మనం స్టోర్ చేసాము. ఇక్కడ ప్రతి ఒక్క ఇంకా స్టోర్ చేయలేదు, చేయాలి. ఒక్కొక్క ఐటెం స్టోర్ చేసుకుంటూ రావాలి. ప్రతి ఒక్క ఐటెంకి సపరేట్ చెస్ట్ పెడదాం అనుకుంటున్నాము. సో ఇలా ఒక్కొక్క దానికి సపరేట్ పెట్టి మనము ప్రతి ఒక్కటి స్టోర్ చేస్తాము. సో ఇదంతా ఇంకా ఫిలప్ చేయలేదు, ఇంకా కావాలంటే మనం ఎక్కువ ఇంకా చెస్ట్లు పెట్టుకోవచ్చు. ఇదంతా గ్యాపే ఉంది కాబట్టి ఇవన్నీ మనం ఫిల్ చేయొచ్చు, ఒక్కొక్క ఐటమ్స్ సపరేట్ చేసుకొని. అంత స్పేస్ ఉంది ఇక్కడ. సో ఇదొక ఎంట్రన్స్ మనకు. సో ఇలా ఇంట్లోపల నుంచి మనం ఈజీగా వెళ్ళడానికి ఇది ఒకటి పెట్టాము. సో ఈ ప్రెజర్ పేర్ వల్ల ఇది ట్రాప్ డోర్ కిందకి వెళ్ళినప్పుడు మనం దీంతో సింపుల్గా వెళ్ళొచ్చు. ఇది ఒక ఎంట్రన్స్. సో ఇంకొకటి వచ్చేసి ఆ వాటర్ నుంచి మనకు ఉన్నది కదా, ఈ వాటర్ దగ్గర నుంచి ఇంకో ఎంట్రన్స్ మనకు లోపల రావడానికి. దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది ఎంట్రన్స్. సో ఇక్కడ లోపల నుంచి కిందికి వెళ్ళొచ్చు, ఇది ఒక ఎంట్రన్స్. అలా ఇది కూడా ఒక ఎంట్రన్స్ మనకు. డైరెక్ట్ మనం బయట నుంచి డైరెక్ట్ యాక్సెస్ చేయాలంటే మనకు ఇది ఒక ఎంట్రన్స్. ఇలా దీనికి 3 ఎంట్రన్స్ పెట్టాము మేము. సో అదే అండి, ఇది ఒక్కటి మర్చిపోయాను పోయిన ఎపిసోడ్లో మీకు చూపించడం. సో అందుకే ఇందులో చూపిస్తాను. సో మెయిన్ పాయింట్కి వస్తే మనకు మీకు తమిళనాడు చూపించినప్పుడు ఇదేంటి. సో ఇది వేవ్ స్టోన్స్. సో మనం ఇది టెలిపోర్ట్ కోసం మనం వాడతాము. సో ఎక్కడన్నా మనము ఇలాంటిదే వేవ్ స్టోన్ అనేది ప్లేస్ చేసి అక్కడికి సింపుల్గా టెలిపోర్ట్ అవ్వచ్చు. సో ఇది మోడ్స్ వల్ల ఇది మనకు మైన్క్రాఫ్ట్లో వస్తుంది. మామూలుగా జనరల్గా అయితే మనకు ఇది లేదు, మనం మోడ్స్ ద్వారానే మనం దీన్ని చేయగలం. సో దానికి చేయాలంటే కొన్ని క్రాఫ్టింగ్ ఐటమ్స్ చెప్తాను. సో అది చేయడానికి మనకు యాక్చువల్లీ ఇవన్నీ కావాలి. మనకు గోల్డ్ ఐటమ్, గోల్డ్ బారు అండ్ రెడ్ ఐ కానీ ఏదైనా సంథింగ్ ఏ డై కానీ మన ఇష్టము, జస్ట్ మన కలరింగ్ కోసం ఈ రెడ్ అయ్యి. సో అలాగే అమితిష్ షెడ్ అండ్ మనకు ఎండర్ పెల్స్ రావాలి. ఫస్ట్ మనము దీనికి ఆర్బ్ చేయాలి. ఆర్బ్ వ్రాప్ స్టోన్ ఇది. సో మనం ఇలా ప్లేస్ చేస్తే మనకు ఈ వ్రాప్ స్టోన్ అనేది వస్తుంది. సో ఇది మనం క్రాఫ్ట్ చేసిన తర్వాత మనము ఒక్క నిమిషం. ఏంటి మీరు సో మనకి ర్యాప్ స్టోన్ వచ్చిన తర్వాత మనము ఈ షేర్ స్టోన్స్ ఏం చేస్తాము, ఇది కూడా ఎలా చేస్తానో చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ మనం ఇది ర్యాప్ స్టోన్ అయితే చేసుకున్నాం కదా. సో దాంతోపాటు మనకు కొన్ని బ్రిక్స్ అందుకు ఉంటే మనం చేయొచ్చు. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది. సో ఇలా వస్తుంది మనకు ఇలా చేయడానికి. సో ఇక్కడ మనం పర్పుల్ డై పెట్టాం కాబట్టి మనకు ఫినిషింగ్ పర్పుల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ రెడ్ డై పెడితే మనకు రెడ్ డై అనేది మనకు అరౌండ్ మనకు డిజైన్ వస్తుంది. సో ఇలా మనం ఏ డై చేస్తే ఆ ఫినిషింగ్ అయితే మనకు వస్తుంది. సో ఈ సింపుల్గా మనం ఎక్కడన్నా కావాలంటే అక్కడ మనము ప్లేస్ చేసుకొని అక్కడ నేమ్ పెట్టేస్తే సరిపోతుంది. అక్కడికి మనం డైరెక్ట్ ఎప్పుడన్నా టెలిపోర్ట్ కావచ్చు. సో ఇది మనము చేసుకోవడం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. వావ్. కానీ మనము ఓన్లీ మోడ్స్ ద్వారానే మాత్రమే ఇది చేయగలం, న్యాచురల్గా అయితే మనము దీన్ని చేయలేము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని పెట్టాము. ఇది పద్మ హౌస్, ఇది దీపు హౌస్. సో అలాగే నా హౌస్ ఉంది, అలాగే ఎక్స్పీ ఫామ్ కూడా ఉంది. సో ఇలా ఒక స్వాంప్ కూడా ఉంది. మనకు స్వాంప్ మేము స్లైమ్ కోసం మేము వెతికి వెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చాము. ఇది ఇలా ఒక స్టోను. సో ఇలా దీంతో మనం ఈజీగా టెలిపోర్ట్ కావచ్చు. సో ఈ వీడియోలో అయితే మనం పద్మా హౌస్ చూస్తాము ఫస్ట్.
సో పద్మ ఎలా కట్టాలో డైరెక్ట్ మనం ఇలా దీన్ని యూజ్ చేసి మనం పద్మ హౌస్కి వెళ్దాము. సో ఇలా మనం డైరెక్ట్గా టెలిపోర్ట్ అవుతాము మనము. సో ఇది వచ్చేసి మనకు పద్మ హౌస్ అనమాట. సింపుల్గా బాగా నీట్గా కట్టాడు. సో ఇవి వచ్చేసి మనం పద్మ గుర్రాలు హార్సెస్. సో మిస్టర్ బోరా అని మన దీనికి పేరు పెట్టాడు, డైమండ్ ఆర్పం పెట్టుకొని. బాగుంది కదా పేరు, మిస్టర్ బోరా. హలో మిస్టర్ బోరా. సో ఇదైతే మనం ఫస్ట్ ఇల్లు చూస్తాం. ఫస్ట్ జస్ట్ ఫినిషింగ్గా ఇది ఇవ్వలేదా, ఇది ఎక్స్ట్రా బ్లాక్. సో ఇది ఎంత మనకు గార్డెన్ అనుకుంటున్నాను, నాకు కూడా ఐడియా లేదు, మేబీ. సో మనం ఫస్ట్ లోపలికి వెళ్దాము. ఇది ఒక స్విమ్మింగ్ పూల్. మనం ఎలా వెళ్ళినా కూడా ఫస్ట్ మనకైతే స్విమ్మింగ్ పూల్ ఉండాలి ఏ ఇంట్లో అయినా. సో ఎందుకని ఈ స్విమ్మింగ్ పూల్ ఫస్ట్. సో తర్వాత మనం పైకి వెళ్తే మనకు ఓకే మేబీ ఇది ఏమన్నా ఫ్లోరా, జస్ట్ ఏం లేదు, ఇది జస్ట్ మనకు ఎంట్రన్స్ ఉన్నట్టుంది. ఇక్కడ ఏం ప్లేస్ చేయలేదు. పెయింటింగ్ అంత బాగుంది ఇది, అండ్ ఇందులో కూడా ఏం లేదు. ఇది కూడా ఖాళీగా ఉంది, ఈ రూమ్ ఇంకా చేయలేదు, ఇంటీరియర్ ఇంకా చేయలేదు అన్నాడు. మనకి ఇంకా ఇంత ఖాళీగా ఉందని అనుకోలేదు. సో చూద్దాం, ఇక్కడ కిందికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటుంది, ఇక్కడ వచ్చేసి మనకు స్టోరేజ్ రూమ్ పెట్టుకున్నారు పద్మ, పర్సనల్ స్టోరేజ్ రూమ్. కానీ ఈ స్టోరేజ్లో ఏం లేదు, పర్సనల్ అన్నాడు కానీ ఒక్కటి కూడా ఏం లేదు. ఓకే ఇదేంటిది, ఇదేదో రూము మనకు సీక్రెట్ రూమ్ మాదిరి ఉంది, కానీ ఇదేందో ఏం లేవు దాంతో. ఓకే పైకి వెళ్దాం పదండి మళ్ళా. సో ఇలా వచ్చే మనకు టాప్ ఫ్లోర్ ఇది, మేబీ ఇది బెడ్రూము. ఎస్ ఇది బెడ్రూము. సో పెయింటింగ్స్ మాత్రం బాగా వేసాడు పద్మ, బాగా కూల్గా ఉన్నాయి పెయింటింగ్స్ అందుకు. సో ఇది వచ్చేసి మనకు పద్మ హౌస్ అనమాట. ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి, అవుట్ 10 ఆఫ్ 10కి ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి ఈ హౌస్కి. సో మనకు నేను ప్రీవియస్ వీళ్ళు చెప్పాలిగా, ఈ బ్రిడ్జ్ తర్వాత ఈ పక్క మేము కొన్ని బిల్స్ కడతామని. సో ఫస్ట్ బిల్డ్ ఇందులో మనకు పద్మాదే కట్టాడు. సో మనం కూడా కడదాం కొన్ని ఏదన్నా చూసి. సో ఇక్కడ నుంచి చూస్తే నేను కట్టే క్యాజువల్ కనిపిస్తుంది మీకు. సో ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మీకు చూపించాలి. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏమేమి కంప్లీట్ చేశాను. సో మనము వేవ్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగానే వెళ్ళొచ్చు, పెద్ద కష్టం ఏం లేదు. ఎందుకంటే మనం ఈజీగా అక్కడికి మన ప్లేస్ చేసుకొని వెళ్ళిపోడు కావచ్చు. ఓకే అయ్యో నాదేది అలా ఎక్స్పీ ఫామ్ హౌస్ ఫ్యాంపు దొరికింది. ఓకే ఇక్కడ నుంచి పద్మ హౌస్ కూడా చాలా బాగుంది, ఇక్కడ నుంచి కూడా చూడడానికి. సో ఇది వచ్చేసి నేను కట్టే క్యాజువల్ అనమాట. జస్ట్ మనం పిల్లర్స్ అందుకు జస్ట్ కొంచెమే వేసాను, ఇంకా చాలా ఉంది పెండింగ్ వర్క్. సో కడుతున్నాను దీన్ని. ఇక్కడ మనం నార్మల్గా ఇది స్టోను, ఇది నార్మల్ స్టోను, కొబ్బరి స్టోన్ బ్రిక్స్ చేశాను ఇది నార్మల్గా. ఇలా మనం 4 పిల్లర్స్ వేసాం. ఇంకా పైన మనం ఫ్లాగ్స్ పెట్టాలి, ఇంకా అది ఒక పెండింగ్ ఉంది. సో ఈ పక్క మనకు 2 హౌసెస్ అనమాట. ఇది సేమ్ ఒకే డిజైన్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఇంకో డిజైను మనకి. ఇంకా దీనికి 3 ఫ్లోర్స్ మేబీ వస్తుంది ఇది అనుకుంటున్నాను. ఇంకా దీనికి మనం గేట్వే వేయాలి, గేట్వే కట్టలేదు ఇంకా. దాంతోపాటు మనం ఇక్కడ చుట్టూరు కార్నర్స్ మనం క్యాజువల్కి బిల్డింగ్స్ కట్టాలి కార్నర్స్లో అందుకు, అది కూడా ఇంకా పెండింగ్ ఉంది. సో చూద్దాం, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లోకి కంప్లీట్ చేయడానికి చూస్తాను నేను. సో దీనికి కూడా ఎంతో చెప్పండి రేటింగ్, ఇంకా కంప్లీట్గా ఆడలేదు కానీ రేటింగ్ ఆడడం తప్పే. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీనికి ఎలా వస్తుందో. నెక్స్ట్ వీడియో కల్లా కంప్లీట్ చేయడానికి చూస్తాను. దీంతోపాటు ఏదైనా కొత్త బిల్స్ ఏమన్నా ఫారెన్ కానీ ఏదైనా పెట్స్కి ఏమన్నా మనం కొత్తది ఏమైనా కడదాము, హార్సెస్కి కానీ. సో ఇంకా మన హార్ట్స్ ఇంకా మనం హార్ట్స్ ఎక్కడుందో ఇంకా దానికి పేరేం పెట్టలేదు, చూద్దాం దానికి కూడా ఒక పేరు, మంచి పేరు ఏదైనా ఉంటే. సో ఈరోజుకైతే ఇంతే గైస్. సో ఇంకా ఈ బిల్డింగ్స్ అందుకు ఎలా ఉన్నాయో రేటింగ్ ఇవ్వండి పద్మ హౌస్కి మెయిన్లీ. సో ప్రియస్ దీపు ఇల్లుకి కూడా మనకు మీరు రేటింగ్ ఇవ్వలేదు, సో దానికి కూడా ఒకసారి చూడండి ఎంత ఇస్తారు రేటింగు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాయ్.